హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోగిశెట్టి సుబ్బారావు, మీ సైకాలజిస్ట్. నన్ను చాలామంది సైకాలజీ ఏంటి, సోషియాలజీ ఏంది, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఏందని డిఫరెంట్ టాపిక్స్ ఎంచుకున్నాం ఎందుకు అని చాలామంది మా ఫ్రెండ్స్, క్లయింట్స్ చాలామంది అడిగారనమాట. అయితే నేను డిఫరెంట్గా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఆ మూడింటి వల్లనే ఒకదాని మీద ఒకటి ఇంపాక్ట్ అయ్యి మిగిలిన రెండు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మానసికమైన ఆరోగ్యం, శారీరకమైన ఆరోగ్యం, సామాజికమైన ఆరోగ్యం ఉంటే ప్రతి వ్యక్తి ప్రపంచంలో అతనంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు అన్నమాట. కాబట్టి మనం శరీరం అనారోగ్య పాలైనప్పుడు, మనం హెల్దీ ఫుడ్ తీసుకోనప్పుడు, మంచి ఫుడ్ తీసుకోనప్పుడు శరీరం అనారోగ్య పాలవుతుంది. శరీరం అనారోగ్య పాలైనప్పుడు మన మనసు కూడా ఏ పని చేసినా దేని మీద ఫోకస్ చేయలేక మనసు లగ్నం చేయలేమన్నమాట. కాబట్టి మనసు లగ్నం చేయనప్పుడు మన తోటి వ్యక్తులతోనూ, ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనూ, భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలతో కానీ ఎవరితో అయినా మనం కమ్యూనికేషన్ చేయలేక మనతో వాళ్ళు ఇబ్బంది పడతాం, వాళ్ళతో మనం ఇబ్బంది పడతాం. ఇట్లా ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంటాయి అన్నమాట. అలాగే మనసు బాగోనప్పుడు, మానసికంగా మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ వలన, మైండ్ ఇచ్చే సిగ్నల్స్ వలన, మన బ్రెయిన్ రిలీజ్ చేసే ఫ్లూయిడ్స్ వలన మనం డైజెస్టివ్ ప్రాబ్లం వచ్చి అనారోగ్య పాలవుతాం. బాడీ అనారోగ్య పాలైనప్పుడు మన పక్కన వాళ్ళతో కూడా, మన ఫ్రెండ్స్తో కానీ, రిలేషన్స్తో కానీ, ఎవరితో అయినా, మన కొలీగ్స్తో కానీ, స్కూల్స్లో కానీ, ఫ్రెండ్స్తో ఎవరితో అయినా కానీ రిలేషన్ అనేది హెల్దీగా ఉండదన్నమాట. ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడతాము, వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడతాము, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం మంచి ఆరోగ్యం తీసుకోకపోయినా, శరీరంగా అనారోగ్య పాలైనా, మానసికంగా అనారోగ్యంగా ఉండం, సామాజికంగా ఆరోగ్యంగా ఉండం. పక్కన వాళ్ళతో మనం గొడవ వచ్చి, పక్కన వాళ్ళతో డిస్టర్బెన్స్ పెట్టుకుని, ఎప్పుడు పక్కన వాళ్ళతో గొడవ పెట్టుకున్నప్పుడు కూడా మన మనసు ఆరోగ్యంగా ఉండదు. మన మనసు ఆరోగ్యంగా ఉండనప్పుడు మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండదు. ఎందుకంటే మనం ఎంత ఫుడ్ తిన్నా మన మనసు బాగోనప్పుడు ఆ విధంగానే బాడీ రియాక్ట్ అయితే తప్ప, నువ్వు మంచి ఫుడ్ తిన్నావు కదా అని చెప్పి నీ బాడీ హెల్తీగా ఉండదన్నమాట. మన మైండ్ ఆరోగ్యంగా ఉండాలి, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మన తోటి వ్యక్తులతో కూడా మనం ఆరోగ్యంగా ప్రవర్తించాలి. ఇలా ప్రవర్తించినప్పుడే మనం టోటల్గా మూడు బ్యాలెన్స్ చేసుకుని హెల్తీగా ఉండొచ్చు అనమాట. పక్కన వాళ్ళతో రిలేషన్ కానీ, ఆరోగ్యం కానీ, మనసు కానీ. అప్పుడు ఏ పని చేసినా, ఎవరితో ఉన్నా మన ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటుంది అనేది నా కాన్సెప్ట్. అందుకనే నేను సైకాలజీ, సోషియాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిఫరెంట్ టాపిక్స్ అయినా నేను ఎంచుకుంది. ఎందుకంటే ప్రతి మనిషికి ఈ మూడు చాలా అవసరం. ఎందుకంటే మనం శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రెండు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పక్కన వాళ్ళతో, సమాజంతో మనం ఆరోగ్యంగా ఉండగలం. కాబట్టి సమాజంతో ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సేమ్ ఈ మూడు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అనమాట. కాబట్టి నేను అందరికన్నా డిఫరెంట్గా ముఖ్యమైన ఏమని తెలుసుకుని నేను ఈ మూడింటి మీద ఎక్కువ రీసెర్చ్ చేశాను. కాబట్టి నాకు వచ్చే క్లయింట్స్ని కూడా ఈ మూడింటి మీదే ఎక్కువ నేను కౌన్సిలింగ్ చేసి వాళ్ళని అవేర్నెస్ కల్పించాలనేది నా యొక్క ప్రథమ లక్ష్యం.